హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వచ్చేసి ఈరోజు వీడియో ఏంటంటే, నేను మంచి కుకింగ్ రెసిపీని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానితో పాటుగా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోని కూడా నేను మీకు షేర్ చేయబోతున్నాను. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు ఏంటంటే సాటర్డే అనమాట. ఈరోజు విషయం ఏంటంటే మా పాప శ్రిత బర్త్డే అయితే, దాని బర్త్డే రోజు ఎక్కడికో ఒక్కడికి వెళ్ళడము మాకు అలవాటు. అలా మేమైతే ఈరోజు బుక్ ఫెస్టివల్కి అయితే వెళ్దామని చెప్పి అనుకున్నాము. హైదరాబాద్లో బుక్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకొని మేము ట్రై చేసాము, మాకు కుదిరింది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ పూరీ కోసం పిండి అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత పూరీలోకి వెరైటీగా వైట్ కుర్మా చేద్దామని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక ఆలు, ఒక క్యారెట్, ఇంకా కొన్ని బీన్స్, కొన్ని ఉల్లిపాయలు, ఒక టమాటా అయితే కట్ చేసుకొని అయితే ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. ఎప్పుడు బంగాళాదుంపతో కాకుండా కొంచెం వెరైటీగా వైట్ కుర్మా కూడా ట్రై చేద్దామని చెప్పి నేనైతే వైట్ కుర్మా చేశాను. ఇక్కడ ఏంటంటే దీనికోసం ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి ముక్కలు అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను. దీంతో పాటుగా ఒక 4-5 ఎండుమిరపకాయలు అయితే నేను దీనిలో వేసుకున్నాను అనమాట. ఇంకా ఇదేంటంటే దీనిలో కారం వేసే పని ఉండదు, ఒక 4-5 వేసుకుంటే. ఇంకా దీనిలో వచ్చేసి నేను కొన్ని జీడిపప్పు పలుకులను కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఇంకైతే దీనిలో నేను ఇలా ఒక స్పూన్ గసగసాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా 2 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు అయితే మసాలా కోసం అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే దీన్ని మొత్తాన్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. ఇంకా దీన్ని అయితే నేను ఒక పేస్ట్ లాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే నాకు మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వైట్ కుర్మా ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడైతే నేను ఒక బాణీలో ఆయిల్ వేసి అది కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడ ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా టమాటా ముక్కలను అయితే మనం వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు వేసుకొని వీటిని మనం కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కలు కుక్ అవ్వడానికి మనం దీనిలో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలో నేనైతే కొంచెం లైట్గా పసుపు కూడా యాడ్ చేశాను, జస్ట్ కలర్ కోసం అనమాట. ఇంకా ఇది కొంచెం కుక్ అవ్వడానికి మనకు ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా తొందరగా కుక్ అవ్వడానికి నేనైతే మూత పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే ఇలా కొంచెం కుక్ అయిపోయిందనమాట నాకు. ఇంక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ కూరగాయ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకోవాలి. ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే పూర్తిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా తరువాత దీనిలో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అప్పటికప్పుడు దంచుకున్నాను అనమాట. ఇంకా దంచుకున్నది ఒక స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇంకా దీన్ని మొత్తం కూర అంతా పట్టేట్టుగా పేస్ట్ అయితే మొత్తం కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే నేను లిడ్ పెట్టేసుకున్నాను తొందరగా కుక్ అవ్వడానికి. ఇంకొక 5 మినిట్స్కి నాకు కొంచెం అడుగు కూడా అంటిపోయిందనమాట. ఇంకా నేను చూసుకోలేదు. ఇలా అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం మసాలా పేస్ట్ ఉంది కదా ముందు మిక్సీ పట్టుకున్నది, దాన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఇదంతా యాడ్ చేసుకున్నాక ఒకసారి ఇది కర్రీ అంతా కలిసేట్టుగా మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1 మినిట్ అలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా దీని మీద ఏంటంటే ఇది కుక్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీనిలో అయితే మనం కొంచెం గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం కర్రీ పల్చగా ఉండేట్టుగా ఇలా మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇక్కడైతే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నాను అనమాట ఇక్కడ. ఇంకా ఇది కుక్ అవ్వడానికి నేను లిడ్ పెట్టేసుకున్నాను. ఇంకా ఒక 5-10 మినిట్స్ తర్వాత నాకైతే ఇంకా కర్రీ ఇలా వచ్చింది. ఇలా ఆయిల్ రిలీజ్ అయిపోయిందనమాట. ఇంకా నేను లాస్ట్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇంతేనండి వైట్ కుర్మా, చాలా సింపుల్ అనమాట. ఇది పూరీలోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను పూరీలు అయితే ఇలా ఆయిల్లో వేస్తున్నాను అనమాట. ఇంకా ఒక్కొక్కటి చేసి వేస్తున్నాను. ఇంకా నేను చేస్తుంటే శ్రిత కూడా నేను చేస్తాను అని చెప్పి ముందైతే చేత్తో చేస్తూ ఉందన్నమాట పాపం. అది
ముందు రోజు నైట్ ఏంటంటే సిద్ధు నైట్ 1కి పడుకున్నాడు. అందుకే మాకైతే కొంచెం మెలకువ రాలేదనమాట. ఇంకా నేను లేట్‌గా పడుకోవడం మూలాన మెలకువ రాలేదు. పాపం తను స్నానం కూడా చేయలేదు మార్నింగే. ఇంకా టిఫిన్ కంప్లీట్ చేసుకొని స్నానం అయితే చేయించేశాను. ఇంకా ముందు రోజు ఏంటంటే ఇంకా స్కూల్ నుంచి వచ్చి ఇలాంటి వేషాలన్నీ వేస్తుందనమాట శ్రిత. ఇంకా అది పాపం ట్రై చేస్తూ ఉంటే సిద్ధు వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా స్కూల్లో ఏం నేర్చుకున్నా సరే వచ్చి చూపిస్తూ ఉంటుంది. ఇది నేర్చుకున్నాను, అది నేర్చుకున్నానని చెప్పి. ఇంకా మొత్తానికి ఇలాంటివైతే బాగా ట్రై చేస్తది. ఎందుకంటే తన బాడీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది శ్రితది. తను ఫుల్ స్ట్రెచ్ కూడా ఇస్తూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు. ఇవన్నీ చూసే నేనైతే తనని ముందు డాన్స్ క్లాస్‌లో జాయిన్ చేశాను. ఇంకా ముందు కరాటేలో జాయిన్ చేయడం ఒక్కటే ఉండింది. ఇంకా ఇక్కడైతే నైట్ ఇంకా ముగ్గు పెడతాను, ముగ్గు నేర్చుకుంటాను అనింది. అందుకని తనకైతే ముగ్గు డబ్బా అయితే వదిలేశాను. ఇంకా వేసుకుంటూ ఉంది. ఇల్లంతా చేయకు అని చెప్పాను. అందుకే ఒక మూలకి వెళ్ళి అలా ముగ్గైతే వేస్తూ ఉంది. ఇంక ఇల్లంతా చేస్తే ఇంకా కాళ్ళకంతా తగులుతుంది అని చెప్పి నేనైతే అక్కడైతే వేసుకోమన్నాను. ఇంకా తను అక్కడ ముగ్గు వేసుకుంటూ ఉంది. శ్రిత అంత ఏజ్‌లో ఉన్నప్పుడు నాకైతే తినడం కూడా రాదు. కానీ శ్రిత అయితే ముగ్గు కూడా పెట్టేస్తుందనమాట. ఇంకా సాటర్డే మార్నింగ్ ఏంటంటే చెప్పాను కదండీ! మేము బుక్ ఫెస్టివల్‌కి వెళ్ళాలి అని చెప్పి 2, 3 ఇయర్స్‌గా అనుకుంటున్నాము వెళ్దామంటే. నాకైతే కుదరడం లేదు. కానీ ఈసారి మాత్రం కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పి బుక్ ఫెస్టివల్‌కి అయితే మేము వచ్చేసాము. మాకైతే 1 అవర్ పైనే పట్టింది రావడానికి. ఇక్కడ అన్నీ ప్రశాంతంగా చూడాలి అంటే మనం ఖచ్చితంగా పిల్లల్నైతే తీసుకెళ్ళకూడదు. కాకపోతే పిల్లలకి ఇవన్నీ ఖచ్చితంగా చూయించాలి. కానీ చిన్న పిల్లలు అయిపోవడం మూలాన ఇంకా పరిగెడుతూ ఉన్నారు. ఇంకా అది కావాలి, ఇది కావాలని ఏడుస్తూ ఉన్నారనమాట పిల్లలైతేను. ఇంకా అలాగనే మేము అన్నీ తిరిగి ఇంకా చూసుకుంటూ వెళ్ళి కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాము. ఇంకా ఇదేంటంటే 19న స్టార్ట్ అయిందండి బుక్ ఫెస్టివల్ అనేది. 29th వరకు ఉంటుంది. ఇందిరా పార్క్ దగ్గర స్టార్ట్ అయిందనమాట ఇది. ఇంకా అక్కడైతే ఒక స్టేజ్ కూడా కట్టారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అక్కడ కొంతమంది పిల్లలు కూడా డాన్స్‌లేస్తూ ఉన్నారనమాట ఇంకా అక్కడ. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్ పెట్టారు. మేమైతే టికెట్ తీసుకొని అయితే లోపలికొచ్చాము. ఇక్కడేంటంటే జ్ఞాన్‌పీఠ్ అవార్డు ఎవరెవరికైతే వచ్చిందో అక్కడ వాళ్ళ పిక్చర్స్ అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ తెలుగు వాళ్ళు ముగ్గురున్నారు మన వాళ్ళు. నేనైతే మెయిన్‌గా ఆళ్ళ ముగ్గురిని క్యాప్చర్ చేశాను. ఎందుకంటే మన వాళ్ళని మనమే చూయించుకోవాలి కదా! అని చెప్పి నేనైతే వాళ్ళని క్యాప్చర్ చేశాననమాట. ఇంకా ఇక్కడైతేను రావూరి భరద్వాజ గారు ఉన్నారు. ఇంకా వచ్చేసి సి. నారాయణ రెడ్డి గారు ఉన్నారు. ఇంకా వి. సత్యనారాయణ గారు ఉన్నారు. ఇలా ముగ్గురు తెలుగు వాళ్ళకైతే జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ అయితే వచ్చింది. నేనైతే అక్కడే ఉండిపోయాననమాట. ఎందుకంటే మన వాళ్ళకి వచ్చింది అంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా! ఇంకా చాలామందికి వచ్చిందనమాట. మన ఇండియా వైస్‌గా ఇంకా వాళ్ళందరూ పెద్దవాళ్ళందరికీ ఇలా వచ్చింది. ఇక్కడైతే రావూరి భరద్వాజ గారు, నారాయణ రెడ్డి గారు, సత్యనారాయణ గారినైతే క్యాప్చర్ చేశాము. ఇంకా అక్కడ ఒక ఫోటో తీసుకొని వచ్చేసామనమాట. ఇంకా షాపింగ్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే దాదాపు వందల్లో స్టాల్స్ ఉన్నాయి. ఈ సెకండ్స్‌లో కూడా బుక్స్‌ని అయితే సేల్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ. ఇక్కడ ఆథర్స్ కూడా ఉన్నారు. బుక్ రాసిన వాళ్ళు అక్కడే ఉండి బుక్స్ సేల్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఏంటంటే పిల్లలు కూడా బుక్స్ తీసుకుంటాము అని చెప్పి అన్నారు. ఇంకా వాళ్ళకంటే ఏంటి కలరింగ్ బుక్స్ ఇవే కదా! ఇంకా అవే తీసుకున్నారనమాట. నేనైతే పిల్లలకి కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాను. ఇంకేమన్నా దొరుకుతుందేమో వాళ్ళకి ఆట వస్తువులని చెప్పి వెతుక్కుంటూ ఉన్నారనమాట. ఇన్ని బుక్స్ ఒకేసారి చూసేసరికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చదివేదేమో కానీ బుక్స్ అయితే అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. ఇంక ఇక్కడ శ్రిత అయితే అక్కడ బుక్స్ ఉన్నాయి, ఇక్కడ బుక్స్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంది. నేనైతే కొన్ని బుక్స్ తీసుకున్నాను. వాటినైతే నేను ఒక కవర్ ఇచ్చారు. ఆ కవర్లో సర్దుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే కొన్ని స్టాల్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పెట్టారనమాట కొన్ని స్టాల్స్ దగ్గర అయితే. ఇక్కడ ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ అంటే సమవేదం షణ్ముఖ గారిది, శర్మ గారిది కూడా ఇక్కడైతే సేల్ చేస్తూ ఉన్నారనమాట బుక్స్. బోలెడు నావెల్స్ కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇతను ఉన్నారు కదా, ఈయనే ఆథర్. బుక్ అయితే రాశారు ఈయన. బుక్ చూయించారు కూడాను ఏ బుక్ రాశారో. కానీ చాలా బాగుందనమాట. ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఇంకా ఫ్రీడమ్ ఫైటర్స్ ఇలా వేషాలు వేసి వాళ్ళైతే ఇంకా స్టేజ్ మీదకి తీసుకొచ్చి పిల్లల్ని అయితే అలా చూయించారు. అలా
అక్కడ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ట్రెడిషనల్గా కూచిపూడి, భరతనాట్యం అవన్నీ పిల్లలు వేస్తూ ఉన్నారనమాట. ఇంకా కాసేపు మేము అక్కడ ఉండి ఇంకా పిల్లలకి చూయించాము, మీరు కూడా ఎలా చెయ్యాలి అని చెప్పి పిల్లలకి చూయించామన్నమాట. చూయించి ఇంక అక్కడి నుంచి అయితే మళ్ళీ షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. ఇంక ఇక్కడ ఏంటంటే పాతకాలంలో రాస్తారు కదా తాటాకుల మీద, అలా రాసిందనమాట. అది పట్టుకొని చూసాము కానీ అది నిజంగానే తాటాకులు అవి ఏమో రాయడానికి వాడేవంట అవి. మాకు నిజంగా భలే అనిపించింది దాంతో ఎలా రాసారా అని చెప్పి. మనం పెన్నులతో రాస్తేనే మనకి రైటింగ్ అంతంత మాత్రంగా వస్తుంది, కానీ వాళ్ళు దాంతో చాలా బాగా రాశారు. ఇంక ఇక్కడ ఇవన్నీ వచ్చేసి 80స్లో 18 ఆ టైంలో ఉన్నాయన్నమాట ఈ బుక్స్ అన్నీను. ఇంకవైతే కొన్ని సర్టిఫికేట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించినవి కూడా ఇక్కడ ఉన్నాయి. అవి అసలు ఎప్పుడు అమలయ్యాయో ప్రతిదీ ఉందన్నమాట అక్కడ, డేట్తో సహా ఇయర్తో సహా ఉంది. కొన్ని అయితే 1847లో రిలీజ్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా అవన్నీ చూస్తూ ఇంకా వస్తూ ఉన్నామన్నమాట మేమైతేను. ఇలాంటివి ఏమంటే హిస్టరీ మనకి తెలీదు. ఇంకా ఇట్లాంటి టైంలో మనకు అన్నీ ఇలా ఇవి 1846లోదంట ఇది. మాకైతే అసలు ఎలా దాచారా అనిపించింది అన్ని సంవత్సరాలు. భలే ఉందన్నమాట. ఇవన్నీ మనం చూడలేదు, మనం పుట్టలేదు, మన తాతలు కూడా పుట్టలేదన్నమాట ఆ టైంలో అనమాట. ఇవన్నీ ఒక దగ్గర పెట్టి ఇలా చూపిస్తూ ఉన్నారనమాట. ఆ టైంలోది ఈ టైంలోది అని చెప్పి చూపిస్తూ ఉన్నారనమాట. ఇంకా బ్రిటిషర్స్ ఉన్న టైంలో కూడా కొన్ని ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి. వాటిని కూడా అక్కడ అలా పొందుపరిచారనమాట. ఇంకా మేమైతే అవన్నీ ఒక లుక్ వేసి ఇలా చిన్న వీడియో అయితే తీసుకొని ఇంకా అవన్నీ చూసి బయటకైతే వచ్చేసాము. ఇంకా మేమైతే మళ్ళీ షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఇక్కడైతే పిల్లలైతే కొన్ని బొమ్మలు అయితే కొనుక్కున్నారు. అంటే బొమ్మల షాపులు అయితే పెద్దగా లేవు, ఒకటే స్టాల్ ఉందన్నమాట అక్కడ. ఇంకా దొరికింది కదా ఛాన్స్ అని పిల్లలు గొడవ చేస్తే ఇంకా బొమ్మలు కొనిచ్చారనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా అన్ని నావెల్స్ అన్నీ ఉన్నాయి. ప్రతి షాప్ దగ్గర మాకైతే పావుగంట పైనే పట్టింది. ఉండి షాప్లోకి వెళ్ళి మొత్తం తిరిగి చూసి నచ్చిన బుక్ దొరుకుతుందా లేదా అని చెప్పి చూసుకుంటూ అక్కడైతే షాపింగ్ చేసుకొని బుక్స్ అయితే కొనేసుకొని మొత్తానికి బయటకు వచ్చేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకా మాల్కి అయితే వెళ్ళాము ఏదన్నా తిందామని చెప్పి. ఇంకా పిల్లలైతే ఇంకా ట్రైన్ కనిపించేసరికి ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కాలి అని చెప్పి గొడవ చేశారు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేశారనమాట. ఇంకా అదేంటంటే పర్ హెడ్ 100 రూపీస్ అంట. ఇంకా అదైతే పే చేసి ఇంకా ట్రైన్ ఎక్కిచ్చేసాము. అప్పటికే మాకు టైం వచ్చేసి ఈవినింగ్ 7:30 అయిపోయింది అప్పటికే. ఇంకా శ్రితానైతే నాకు కేక్ కావాలని చెప్పి గొడవ చేస్తూ ఉందన్నమాట. ఇంకా దానికైతే బర్త్డే అని కానీ మేము ఏ కేక్ అయితే తీసుకోలేదు. ఇంకా అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది బయటే. ఇంకా వద్దులే శ్రిత అని చెప్పి చెప్తూ ఉన్నాం, కానీ తనైతే వినలేదు. ఖచ్చితంగా నాకు కావాలి అని చెప్పి అనింది. ఇంకా అక్కడే కాసేపు ఉండి మేము అక్కడే డిన్నర్ కూడా చేసేసాము. డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చే దారిలో బేకరీ ఉంటేనో ఇంకా అక్కడ మా వారైతే ఇలా చిన్న కేక్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. ఇంకా పిల్లలకి ఎన్ని కొనిచ్చినా కానీ లాస్ట్లో ఇంకా ఆ కేక్ కట్ చేయకపోతే ఇంకా మజానే ఉండదేమో అనుకున్నాను నేను ఆ టైంలో. ఇంకా అన్నీ కొనిచ్చినా కానీ దానికి చివరగా కేక్ కావాలని చెప్పి గొడవ చేసింది. ఇంకా మా వారైతే కేక్ తెచ్చారు. ఇంకా దాన్నే మేము ఇలా సింపుల్గా ఏమీ డెకరేషన్ లేదు, జస్ట్ అలా దాని కోరిక కోసం అలా కట్ చేయించామన్నమాట. కేక్ సింపుల్గా అలా కట్ చేయాలి అంతే, అది వాళ్ళ సరదా. ఇంకా అలా కట్ చేయించాము. ఇంకా అప్పటికే టైం అయితే 9:30 అయిపోయింది. ఇంకా ఎవరిని పిలవడానికి అవ్వలేదు. ఆ టైంలో వెళ్ళి ఎలా పిలుస్తాము అని చెప్పి ఇంకా పిలవలేదన్నమాట. ఇంకా ఇంట్లోనే ఇంకా దానికి కేక్ తినిపించేసాము. ఇంకా ఈ ఇయర్ అయితే శ్రిత బర్త్డే అయితే ఇలా సింపుల్గా జరిగిపోయింది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చిందా? వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.